మా ఇంటికి ఈ రోజు చిలక జోషం చెప్పే మనిషి వచ్చాడు. ఒరే స్వామి, ఈ చిలక్కు గింజలన్నా వేసినావు లేదురా స్వామి, నీరసపడిపోయాడు. అదే ఆ చిలక జోషం చెప్పించుకునే దానికి 50 రూపాయలు అంట బా. 50 రూపాయలు ఆడ పెడతానే చిలకొచ్చి చూడు, అబ్బా ఏమి లాగుతా ఉండదు, ఏమి ట్రైనింగ్ ఇచ్చినారా స్వామి దీనికి. ఈ చిలకను కూడా ఈ మనిషి వచ్చ ఏడనో నీళ్ళల్లో ముంచుకొని వచ్చాడు. ఫస్ట్ నా భార్య అయితే చెప్పించుకుంటా ఉండదు, వెంకటేశ్వర స్వామిని కొలుచాదంట, అన్ని పూజలు చేస్తాదంట, అన్ని దేవుళ్ళను కొలుచాదంట, నా దగ్గర కూడా చేపించాదంట. ఆ భార్య తర్వాత నా తమ్ముడు అయితే కూర్చున్నాడు. పర్వాలే, ఈడుకు కూడా ఉండేది ఉన్నట్టే ఒక రకంగా అయితే చెప్పినాడు. ఇంకా మనం అయితే కూర్చున్నాం అల్లిలో 50 రూపాయలు అయితే పెట్టినాము. 50 పెడితేనే చిలకొస్తున్నది, లేకపోతే రాలా. ఇంకా ఆ కార్డు తీసుకొని ఈ మనిషి చెప్పడం అన్నా నీకు 2 పిల్లలు అన్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎప్పుడు 2 పిల్లలు అన్నాడు. ఈమె చూడు తేటిగా దిగులు పడిపోయింది. నాకు 2 పిల్లలు అంటానే ఈ మనిషి మీదకి రచ్చేసుకునింది. చిలక పెట్టి పేడ చదువుకొని ఈ మనిషి పరారు.